తర్వాత దాంట్లో ఏముందంటే సార్, ప్రసిద్ధ బ్రాండ్లను అణిచివేశారు. అదేవిధంగా కొన్ని కొత్త బ్రాండ్లకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇంకా మునుపటి ఆటోమేటెడ్ ఓఫీఎస్ సిస్టమ్ ని భంగం కలిగించి మాన్యువల్ ప్రక్రియకి మార్చారు. ఈ 3 సార్ ఒకటి. దాని ద్వారా కిక్ బ్యాక్స్ తీసుకున్నారు. ఈ 4 ఆరోపణలు ఆయన చేశారు. ఎవరు? వెంకటేశ్వరరావు, శ్రీనివాసన్ ఆయన. దాన్ని కాస్త సిఐడికి బదిలీ చేస్తే సిఐడి 23/9/2024 సార్ మొట్టమొదటి ఎఫ్ఐఆర్ వేసింది సార్, క్రైమ్ నెంబర్ 21/2024 పేరుతో. దాంట్లో ఏమని రాశారో తెలుసా సార్? అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ 4,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఎవరు చెప్పారు 4,000 కోట్ల కుంభకోణం జరిగిందని? చుట్టూ దేల్చలేదు సార్. ఎవరు చెప్పారు అంటే వెంకటేశ్వరరావు శ్రీనివాస్ అనే తెలుగుదేశం పార్టీ ప్రాక్సీకి కళ్ళ వచ్చిందంట సార్ 4,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని. దాన్ని సిఐడి ఎఫ్ఐఆర్ లో రాసింది. పర్సన్స్ ఎవరు లేరు సార్, అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్. ఆ తర్వాత మొదలెట్టారు సార్, ఏదైతే ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డి గారిని కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పి బెదిరిస్తే 3 సార్లు హైకోర్టుకి వెళ్ళాడు ఆయన. రిలీవ్ కూడా లేదు. ఆ తర్వాత ప్రలోభ పెట్టి ఆయన చేత కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పించుకొని రిలీవ్ ఇచ్చి పంపించారు. ఆ తర్వాత అనూష, ఆ తర్వాత ఇంకా ఏదైతే వీళ్ళు చెప్తున్నటువంటి సత్యప్రసాద్, ఇలా కింది స్థాయి అధికారులు, సూపరింటెండెంట్ స్థాయి అధికారుల్ని బెదిరించి ప్రలోభ పెట్టి ఆఖరికి మదన్ అనే గన్మెన్ అయితే 4 బాధారు. మొత్తం కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ సార్, ఎక్కడ చిన్న ఆధారం చూపించాలి. యాజ్ ఇట్ ఈస్ కదా, మీరు చేసినట్టున్నారుగా. ఎవరిని కన్ఫెషన్ స్టేట్మెంట్ మీ పరిపాలనా కాలంలో మీరు ఎలా చేశారో వాళ్ళు కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. స్టేట్మెంట్ ఆధారంగా మేము ఎవరిని అరెస్ట్ చేసాం దానికి ఒక్క సమాధానం చెప్పండి సార్. మీరు అక్కడ దాకా పోలేదు కదా. స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా సంతకాలు పెట్టున్న మాట వాస్తవమా కాదా? లిక్కర్ కేసులో చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా సంతకాలు పెట్టిన మాట వాస్తవమా కాదా? కొల్లు రవీంద్ర గారు క్లియర్ గా సంతకాలు పెట్టిన మాట వాస్తవమా కాదా? స్కిల్ కేసు అనేది తీసిందే సెంట్రల్ గవర్నమెంట్ కి చెందినటువంటి ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, మేం కాదు. ఇన్కమ్ ట్యాక్స్ కేసులో వాళ్ళ యొక్క పిఎస్ గా పనిచేసినటువంటి పెండ్యాల శ్రీనివాస్ గారు వేరే అమెరికాకి పారిపోయి టీడీపీ గెలిచిన తర్వాత ఈ కేసు గురించి మాట్లాడండి సార్. ఈ కేసు గురించి మాట్లాడండి. ఈ కేసు గురించే మాట్లాడతాం సార్. ఒకటి కిక్ బ్యాక్స్ అనే మాట మాట్లాడు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న, నేను ఇది అడగట్లా, రూటింగ్ ఆఫ్ గోల్డ్ తర్వాత అది మనీ ఎలా వెనక్కి వచ్చి అది చెప్పండి. అన్ని వస్తుంది కదా. నేను అడుగుతున్నాను సార్, గోల్డ్ ఇవ్వడానికైనా లేకపోతే క్యాష్ ఇవ్వడానికైనా మేము ఒక్క కొత్త బేవరేజ్ కంపెనీకి కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు సార్. నాట్ ఈవెన్ సింగిల్ ఒక్క కంపెనీకి కూడా మేము ఎక్కడా కూడా పర్మిషన్ ఇవ్వాలి. 20 బేవరేజ్ కంపెనీస్ ఉంటే 14 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. వాళ్ళందరినీ బెదిరించి మీ పనులు చేయించుకున్నారు, అదే కదా. వాళ్ళందరినీ బెదిరించి మీ పనులు చేయించుకున్నారు, అదే కదా. ఆ డిస్టిలరీస్ లో మీరు విషం, లిక్కర్ ప్లేస్ లో మీరు పాయిజనస్ కంటామినేటెడ్ కెమికల్స్ మీరు ఇంజెక్ట్ చేశారా లేదా చెప్పండి. అవన్నీ నేను మొత్తానికి వస్తా సార్. 2 నిమిషాలు నేను ఫినిష్ చేస్తా. 2 minutes ఫినిష్ చేయమాకండి, కంప్లీట్ చేయండి. ఓకే సార్, నేను 2 నిమిషాల్లో నా వర్షన్ ని నేను పూర్తి చేస్తాను. రైట్, ఓకేనా సార్? పూర్తి చేస్తాను. ఓకే, ఆగండి సార్ ఒక్క నిమిషం. ఎస్ సార్, నేను ఒక్క డిస్టిలరీకి కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు. మరి డిస్టిలరీ వాళ్ళు మాకు లంచాలు ఇస్తారా? 14 డిస్టిలరీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి లంచాలు ఇస్తారా? సార్, మేము బెదిరించి కత్తి పెట్టి తుపాకీ పెట్టి డిస్టిలరీ వాళ్ళ దగ్గర నుంచి మేము లాక్కున్నాం అంటున్నారు సార్. మరి ఏ ఒక్క డిస్టిలరీ ఓనర్ అయినా సిట్టు ముందు వాంగ్మూలం ఇచ్చాడా, లేకపోతే కంప్లైంట్ ఇచ్చాడా? మిమ్మల్ని నేను బెదిరించాననుకో వాసుదేవన్ గారు, మీరు కదా కంప్లైంట్ ఇవ్వాల్సింది. నిర్మల్ మహేష్ గారు ఎట్టా ఇస్తారు? మీ దగ్గర నుంచి నేను మీ ఆస్తి లాక్కున్నాను అనుకో, మీరు కదా కంప్లైంట్ ఇవ్వాల్సింది. అజయ్ సత్తా గారు ఎట్లా ఇస్తారు? ఆ పాయింట్ అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలియదు అనుకుంటున్నారా? నెక్స్ట్ బ్రాండ్స్ అన్నారు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఒక్క కొత్త బ్రాండ్ తీసుకొచ్చినట్లుగా సిట్ ఆధారం చూపించగలదా? ఉన్న బ్రాండ్లన్నీ సార్, ఏదైతే వీళ్ళు చెప్తున్నటువంటి ఉన్న బ్రాండ్లు మొత్తం, ఏదైతే ప్రెసిడెంట్ మెడలు, గవర్నర్ రిజర్వ్, పవర్ స్టారు, ఇలా భూమ్ ఇవన్నీ చంద్రబాబు తెచ్చింది. మళ్ళీ ఈ ఏడాది కూడా సార్ సుమో, షార్ట్,
బెంగళూరు మాల్టెడ్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ బ్రాందీ, కేరళ మాల్టెడ్ విస్కీ, గుడ్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా చంద్రబాబు ఇప్పుడు తెచ్చింది కూడా సార్ పిచ్చి బ్రాండ్స్ అంటే ఇవి. ఏమండి నేను డబ్బులు ఎలా రూట్ అయినా అదే అది చెప్పండి సార్. మీరు ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ అందరికీ మరి తెలిసినవే. ఎక్కడి నుంచి రూట్ అవుతాయి? ఈ 475 కిలోల బంగారం బిస్కెట్ల రూపంలో పుంగనూరు నుంచి కొలంబోలో వెళ్ళింది, కొలంబో నుంచి మలేషియా వెళ్ళింది, మలేషియా నుంచి ఎలా రూట్ అయ్యి మన ఎన్నికల ఫండింగ్ కోసం ఎలా వచ్చింది అది చెప్పండి సార్. మీరు ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ అందరికీ తెలిసినవే. అది చెప్పాల్సింది సిట్టు, మేం కాదు. మేము అవినీతి చేయలేదయా అంటున్నాం, సిట్టు చేసింది అంటుంది. మరి పేపర్ ఎవిడెన్స్ మరి ఆ రెండు గోల్డ్ ఫైనాన్స్ కంపెనీల వాళ్ళు వచ్చి మీ నాయకులను ఎందుకు కలిసారు చెప్పండి. సిట్టు దాన్ని సిట్ ఏదైతే ఉందో సిట్టు దాన్ని తేల్చమని ఎవరు వచ్చి కలిసారు, ఎందుకు కలిసారు చెప్తుంది. మొత్తం కోర్టుకి మొత్తం చెబుతుందండి. మీ చెవిలో వచ్చి చెప్పదు కదా, మీ చెవిలో వచ్చి చెప్పదు సిట్టు. సార్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీసుకోండి సార్. మీరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటంటే అప్పటి వరకు ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటిని ప్రైవేట్ పరం చేశారు, తద్వారా ప్రభుత్వ ఖజానాకి గండి పడింది అనేది ఢిల్లీ లిక్కర్ స్కామ్, అరెస్ట్ చేశారు. ఓకే, మరి ఏపీ లిక్కర్ స్కామ్ తీసుకోండి సార్. అప్పటి వరకు ఉన్నటువంటి షాపులను తగ్గించి ప్రభుత్వ పరిధిలోకి తెచ్చారు, అప్పటి వరకు ఉన్న పర్మిట్ రూమ్లు ఎత్తేసారు, అప్పటి వరకు ఉన్న ఏదైతే బెల్ట్ షాపులను ఎత్తేసారు, మొత్తం ఎవ్రీథింగ్ గవర్నమెంట్ కంట్రోల్లోకి తెచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాం కంటే కూడా 36,000 కోట్ల రూపాయలు అదనంగా ఖజానాకి జమ చేయబడ్డాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే కూడా 20% నుంచి 30% లిక్కర్ సేల్స్ తగ్గిపోయాయి. మరి ఎక్కడ అవినీతి, ఎక్కడ ఒక్క ఎవిడెన్స్, కన్ఫెషన్ స్టేట్మెంట్ కాకుండా ఒక్క ఎవిడెన్స్ ఉండదు. నేను అడుగుతా ఉన్నా కదా సార్. ఇంకోటి 2014 నుంచి 19 మధ్య సార్ ప్రివిలేజ్ ఫీజుని ఏదైతే కేబినెట్ కి సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారే సంతకం పెట్టి రాష్ట్ర ఖజానాకి 5,000 కోట్ల రూపాయలు గండి కొట్టిన మాట వాస్తవం కదా? ఎంఆర్పి రేట్ల కంటే ఆనాడు 10-20 రూపాయలు ఎక్కువ అమ్మారు, ఎంఆర్పి రేట్ల కంటే ఈనాడు కూడా 10-20 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారని ఆంధ్రజ్యోతి కూడా నిన్న వచ్చేసింది. ఎంఆర్పి కంటే కూడా 10, 20, 30 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. మీ స్టాండ్ ఏంటో చెప్పమంటే వాళ్ళు అలా రాశారు, వీళ్ళు ఇలా చెప్పారు. ఇవన్నీ మీరు చెప్పండి సార్, మీ స్టాండ్ ఏంటో చెప్పండి. మేము చెప్పేది వాళ్ళు చెబితే ఏమన్నా అది ఐఎస్ఐ, వాళ్ళు రాస్తే అది ఐఎస్ఐ ఏమన్నా కాదు కదా. వై డు యు బ్రింగ్ ఇన్ ఆల్ నాన్ స్టేట్ ఫ్యాక్టర్స్ చెప్పండి. వాళ్ళు స్కామ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రాజకీయ కక్షపూరితంగా కోర్టులో చెప్పుకోండి, అన్ని కోర్టులో చెప్పుకోండి. ఇప్పుడు మీరు చెప్పిన దానికి మీ దగ్గర ఇంత ఎవిడెన్స్ ఉంటుంటే మీ లాయర్ల దగ్గర ఇంత ఉంటుంది, కోర్టులో చెప్పండి. 100% సార్. సార్ కన్ఫెషన్ స్టేట్మెంట్ సార్ నిన్న నేను ఏదైతే మిథున్ రెడ్డి గారిది రిమాండ్ రిపోర్ట్ కూడా చదివాను సార్. నేను రిమాండ్ రిపోర్ట్ చదివిన తర్వాత నిజంగా నవ్వు వచ్చింది.